హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. బీజేపీ పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 50 సంవత్సరాలుగా పరిపాలించి ప్రజల కోసం చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందంటూ కొనియాడారు. కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు. మన కాంటెస్టెడ్ క్యాండిడేట్ ఈ జిల్లాలో అనేక కాంట్రాక్ట్లు చేసి ఎవరిని దోచుకోలే ఆర్ఎన్ రమేష్ గారు. ఎవరికి దోచుకోకుండా కష్టపడి సంపాదించి పంటల పేరు అభివృద్ధి చేసినాడు. భరత మాత ముద్దు బిడ్డ మోడీ గారు ఒకవైపు రాహుల్ గాంధీ టుకుడే 140 కోట్ల ప్రజలు మోడీ గారు ప్రధాని కావాలనుకుంటే రాహుల్ గాంధీ కావాలనుకుంటే ఎవరికైనా పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఆఫ్ఘాన్ మనకు అవసరం అటువంటి వ్యక్తి అవసరమా? ఎందుకు అంటే మోడీ అంటే వాళ్ళ పప్పులుడికే కాబట్టి. ఈయన చెప్పిండు మోడీ గారు 140 కోట్ల ప్రజల ఆశీస్సులే నేను మూడోసారి గెలవబోతున్నా. మన జీవితాలు, మన పిల్లల భవిష్యత్తు, మనం ఈ రోజు నిద్ర సుఖంగా ఉంటానంటే మోడీ గారి చలవే. దయచేసి మీరందరూ నిండు మనసును ఆశీర్వదించి దయచేసి పోయినసారి చిన్న కాంగ్రెస్ కుట్రలకు మీరు నమ్మి చేయి గుర్తుకేసారి బస్బాసురం వస్తామైంది. అవ్వలారా అక్కలారా మీ చేతులతో నమస్కరిస్తున్నా. ఈసారి మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు పుణ్యం ఉంటది. దయచేసి మీరు కంపల్సరీ పువ్వు గుర్తుకు ఓటేసి మన ఆరూరి రమేష్ గారిని బాంబుల మోతలు, కర్ఫ్యూలు, 144 సెక్షన్లు, మత కల్లోలాలు, అవినీతి పాలన, బోఫోర్స్ కుంభకోణాలు ఈ దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల క్షేమం గాని అభివృద్ధి గాని ప్రపంచ దేశాలతో పోటీ పడి మన భారతదేశ చిత్రము కానీ ప్రపంచ పటంలో ఏ స్థానంలో ఉంచిందో మా యువకులారా, మా మహిళలారా, మా కుల పెద్దలారా, మా మేధావులారా మీరు ఆలోచన చెయ్యాలి. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి అమలు చేసే మహానుభావుడు మోడీ. ఒక పేద బిడ్డ కష్టాలు తెలిసిన వ్యక్తిగా మా మహిళమ్మ తల్లులు కట్టెలపై వంట చేస్తే పొగ నోట్లోకి పోయి ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయని ఉజ్వల గ్యాస్ ద్వారా మీకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన మహానుభావుడు మోడీ. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇచ్చి కడుపిసారిచ్చిన నాయకుడు మోడీ. మా పేద బిడ్డలకు ముద్రా లోన్లు ఇచ్చి ఆర్థికంగా భరోసా ఇచ్చిండు మోడీ. అదే విధంగా ఓ పేద బిడ్డ టాయిలెట్ నిర్మాణం చేసుకుంటే మరి ఉచితంగా నిర్మించాడు మోడీ. ఈ ఆత్మకూరు మండలంలో, ఈ పరకాల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అంతర్గత సిసి రోడ్లు, మీ గ్రామంలో శ్మశాన వాటికలు, మీ గ్రామంలో డంపింగ్ యార్డు, మీ గ్రామంలో రైతు వేదికలు నిర్మించింది మోడీ. నగరానికి స్మార్ట్ సిటీ ద్వారా, అమృత్ ద్వారా అనేక నిధులు ఇచ్చి మన సిటీ అభివృద్ధి చేసింది మోడీ. మన 1000 స్తంభాల ఆలయాన్ని పునరుద్ధరించింది మోడీ. మన భద్రకాళి బండిను పునరుద్ధరించింది మోడీ. మన రామప్పకు మరి అంతర్జాతీయ హోదా తీసుకొచ్చింది మోడీ. మన గిరిజన బిడ్డలకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది మోడీ. మన పేద బిడ్డల కోసం మరి హాస్పిటల్ నిర్మాణం చేపించింది మోడీ. నిర్మాణం చేసింది మా అన్నయ్య. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. 33% రిజర్వేషన్ కల్పించింది మోడీ. అనేక సంవత్సరాల చిరకాల కోరిక
మరి వర్గీకరణ కోసం ఈరోజు మనకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన మా ఎంఆర్పిఎస్ నాయకులు మరి మోడీ ద్వారానే సాధ్యమని మరి నమ్మి విశ్వసిస్తే మందకృష్ణ మాదిగకు భరోసా ఇచ్చి వర్గీకరణ చేస్తామని భరోసా ఇచ్చిన మహానుభావుడు మోడీ 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 పొద్దున్నే సల్లగుంట ఉపాధి హామీకి పోయి వస్తున్నా మా అక్క చెల్లెళ్ళు మా అవ్వలు మీరు ఆలోచన చేయాలి. ఈ రోజు మీకు ఉపాధి కల్పించింది మోడీ మోడీ మోడీ. ఒకరినొకరి కలుసుకోని పరిస్థితిలో ఎవరిళ్లలో వాళ్ళు గుబులు గుబులుగా ఉంటే ఒక్కొక్క వ్యక్తికి 3 టీకాలు ఇచ్చి మనల్ని బతికించింది మోడీ మోడీ మోడీ. ఇలా చెప్తే తెల్లారు చాలా ఉన్నాయి. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈ రోజు మళ్ళీ ఈ దేశానికి మోడీ గారి నాయకత్వంలో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మీ కటాక్షపురం చెరువు కాడ పై లెవెల్ బ్రిడ్జి కట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ఆత్మకూరుకు తీసుకొస్తా, ఈ పార్లమెంట్ అభివృద్ధి చేస్తా. దయచేసి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ